హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఇంకా ఈ రోజైతే మీతో కాసేపు అయితే మాట్లాడదామని అనిపిస్తుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే ఈ రోజుకి అయిందండి. అయితే ఈ 1 ఇయర్లోని కూడా మీరు నిజంగా ఎంతగానో మమ్మల్ని అభిమానించి ఆదరించి ఇంతవరకు కూడా మా ఛానల్లో మీ ప్రోత్సాహం వల్లే, కేవలం మీ ప్రోత్సాహం వల్లే మేము ఇంతవరకు కూడా ఛానల్ కంటిన్యూ చేయగలిగామండి. దాన్ని బట్టి మీ అందరికీ పేరు పేరు చెప్పున థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఈ ఇయర్లో ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు మీతో పంచుకోవాలి అని అనుకున్నాను. కొన్ని అనుకోని సంఘటనల వల్ల రెగ్యులర్గా నేనైతే మరి వీడియోస్ పెట్టలేకపోయానండి. సారీ. ఇంకా ముందైనా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఏంటి, ఎక్కడికి తయారవుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే చిన్న ఫంక్షన్ ఉందండి. అలా ఉయ్యాల ఫంక్షన్ అనమాట. చూసారా ఉయ్యాలని ఎంత బాగా డెకరేట్ చేశారో. ఆ చిన్న పాప ఉయ్యాల్లో పడుకుని ఎంత బాగా నిద్రపోతుందో. చాలా హ్యాపీ అనిపించిందండి ఆ డెకరేషన్, ఆ పాపని అలా చూడగానే. అక్కడ ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది బొట్లు పెట్టినప్పుడు కుంకుమ పసుపు ఇవన్నీ వేస్తారు కదా. ఇది పళ్ళెలో చూసారా, ఆ కుంకుమ గుత్తులో, వెండి కుంకుమ గుత్తు అనమాట. ఆ గుత్తులో ప్లాస్టిక్వి పెట్టి, అంటే మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ బరణలు పెడితే కనుక ఆ కుంకుమ గుత్తి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఈ టిప్ అయితే బాగుంటుందని మీకు చూపిస్తున్నాను. ఇక ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత మీతో అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు చాలా వర్క్స్ అయితే నేను నేర్చుకున్నాను. చాలా వర్క్స్ వచ్చు అనమాట. ఇంకా ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి సెల్ పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు చాలామంది యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు కదా. అలాంటి లేడీస్కి నాకు వచ్చిన వర్క్స్ అన్నీ మీకు కూడా చేసి చూపించాలి, ఆ విధంగా మీరు నేర్చుకుంటారు కదా అన్నట్టుగా నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అయితే ప్రతి ఆడవాళ్ళు కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక పని స్టార్ట్ చేసుకుని, ఏదో టైంపాస్ కోసమో లేకపోతే మనీ కోసమో ఏ విధంగా అయినా సరే, ఎందుకంటే నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని కాబట్టి చాలా వర్క్స్ అయితే వచ్చు. సో దాంతో మీకు కూడా నేర్పించాలి, ప్రతి వర్క్ నాకు వచ్చిన నా టాలెంట్ అంతా మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశానండి. మన ఛానల్లో టైలరింగే కానివ్వండి, పెయింటింగ్సే కానివ్వండి, వర్క్సే కానివ్వండి, ఇంకా బ్యూటీ పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగచ్చు. ఎందుకంటే నేను బ్యూటిషియన్ కూడా. సో దాని గురించి మీరు ప్రతిదీ వాట్ మీ కామెంట్లో నాకు తెలియచేసినట్లయితే మీకు ఏది కావాలో అది నేను అప్లోడ్ చేయడానికి, వీడియోస్ చేసి పెట్టడానికి వీలవుతుందండి. ఇంకా ఇదిగో ఇలాగా ఒక పెయింట్ చేస్తున్నాను శారీ మీద. ఈ సారీ చెప్పాను కదా, మొన్న 2 సారీస్ తీసాను. అది సెకండ్ సారీ అనమాట ఇది. ఇంకా ఆవిడైతే వస్తారనమాట ఈరోజు. ఇంకా వేసేస్తే ఈ పని అయిపోద్ది అన్నట్టుగా ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఈ పని అయితే చేసేస్తున్నానండి. ఈరోజైతే నాకు ఒక స్పెషల్ డే అనండి. ఎందుకంటే అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా నేను ఛానల్ పెట్టి. నేను ఎంతవరకు మీకు ఏం చూపించగలిగాను, ఏం చెప్పగలిగాను, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఈరోజైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇక ముందు కూడా మీరు ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే శారీస్ అయితే పూర్తయిపోయినాయి. చాలా లుక్గా ఉన్నాయన్నమాట ఈ 2 శారీస్ కూడా. ఒక సారీ అయితే మీకు అప్లోడ్ చేశాను కదా ఇదివరకు. కొద్దిగా వాయిస్ అయితే ఇన్ఫెక్ట్ అయి ఉందండి, అందుకే వాయిస్ సరిగా రావట్లేదు, ఏమనుకోవద్దండి. ఈరోజు కంపల్సరిగా మీతో మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి.
ఈ శారీస్ పెయింట్ అయితే ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీస్కి అలా ఆవిడైతే వచ్చేసారండి. ఈ 2 శారీస్ ఆవిడకైతే అందజేయగలిగాను. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.